హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త తెలపడం జరిగింది. ఇక వీళ్లకు 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికీ 6,016 రూపాయలు ఎవరెవరికి ఈ రోజు నుంచి పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో అప్డేట్ అనేది తెలుసుకుందాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే ఈ అప్డేట్ అనేది మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుస్తుంది. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ల పంపిణీకి ముహూర్తం అనేది మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం అయితే జరిగింది. అంటే మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ భాగంగా మాట్లాడుతూ మంత్రి సీతక్క చాలా అప్డేట్స్ అనేది విడుదల చేశారు. ఇక దాంట్లో నుంచి మనమైతే ఒక 3 అప్డేట్స్ తెలుసుకుంటే ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఈరోజు ఏ జిల్లాలలో జమ అవుతున్నాయో తెలుసుకోవచ్చు. ఇక దీంతో పాటుగా మొదటగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు జమ అవుతున్నాయో, అదేవిధంగా మనకి గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో ఆ పెన్షన్లు అనేది తిరిగి ఆ డబ్బులను మళ్ళీ మీ ఖాతాలో జమ చేసుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో గత లైన్గా 3 నెలల నుంచి 4 నెలల నుంచి ఎవరికైతే పెన్షన్లు అనేది కట్ అవుతూ మీ ఖాతాలో అయితే జమ అవుతలేదో సో అటువంటి వారందరికీ బిగ్ అలర్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మీ పెన్షన్ల పథకాన్ని అంటే మీ పెన్షన్ల నుంచి మిమ్మల్ని పూర్తిగానైతే రద్దు చేసినట్లనైతే ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా మనకైతే బ్యాక్ ఎండ్ నుంచి ఈ ఆటోమేటిక్గా పెన్షన్ల పంపిణీ చేసే మనకైతే సిస్టమ్ అనేది మిమ్మల్ని అయితే తీసివేశారని అయితే అర్థము. సో అటువంటి వారు ఎవరైనా 3 నెలల నుంచి పెన్షన్లు పొందలేని వారు ఎవరైనా ఉంటే తిరిగి మళ్ళీ మీ పెన్షన్లను దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మళ్ళీనైతే దరఖాస్తు మనకైతే చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా తిరిగి ఆ పెన్షన్లకు అయితే మీరైతే దరఖాస్తు చేసుకోండి. ఇక మనకి ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు, అంతకుముందు 2 నెలల పెన్షన్లు ఎవరికైతే జమ కాలేదో ఆ నెల పెన్షన్లు, ఏప్రిల్ నెల పెన్షన్లు, 2 నెలల పెన్షన్లు మనకి ఈ రోజు నుంచి మేడ్చల్, కరీంనగర్, అదేవిధంగా మనకైతే మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి మనకి ఇటువంటి జిల్లాలలో ఈరోజు అయితే పెన్షన్లు అనేది ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా మనకైతే పొందుతారో ఏలు ముద్ర పెట్టి లేదంటే మనకైతే పోస్ట్ ఆఫీసులలో వెళ్ళి పెన్షన్లు పొందుతారో అటువంటి వారందరికీ ఈ పెన్షన్లు అనేది తీసుకోవాలని అయితే హెచ్చరించడం అయితే జరిగింది. ఇక మీది పైసలు ఏవైతే ఉంటాయో 16 రూపాయలు అవి కూడా తీసుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేసేసరికి జూన్ 6వ తారీఖు వరకు అయితే సమయం అనేది నిర్దేశించడం అయితే జరిగింది. ఇక మనకి ఈ పెన్షన్లు ఈ రోజు నుంచి ఈ జిల్లాల నుంచి మొదలుకొని జూన్ 6వ తారీఖు వరకు కొనసాగించడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ఇక ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను మళ్ళీ చెప్పడం అయితే జరిగింది. మనకి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఆగస్టు నెల జాబితా అనేది కొత్త జాబితా విడుదల చేసి కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఆగస్టు నెల నుంచి పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఈరోజు ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.